హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నవరాత్రి స్పెషల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన 3 రకాల పలహారాలని పండగ పూట తక్కువ టైంలో ఎక్కువ రుచిగా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూసేయండి. అలాగే మన 3 రకాల రెసిపీస్ని కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా చింతపండు పులిహోర అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి. ఈ చింతపండు పులిహోరని గుళ్ళో ప్రసాదంగా కూడా పెడతారు కదా. మనకి ఈజీ టిప్స్తో పండగ పూట తక్కువ టైంలో ఎక్కువ రుచితో అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఈ పులిహోరకు కావలసిన చింతపండు రసాన్ని అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగానే నేను చింతపండు అనేది ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకొని నానబెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేశానండి. అయితే మొత్తం మనం ముందుగా నానబెట్టుకుంటేనే చింతపండు రసం అనేది ఇలా చిక్కగా వస్తుందన్నమాట. ఇలా చిక్కటి రసాన్ని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులో పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. టెంపుల్లో చేసే సీక్రెట్ టిప్స్తో మీకు ఈరోజు చింతపండు రసం అనేది ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఇందులోనే మెంతి పౌడర్ వచ్చేసి 1 టీ స్పూను, అలాగే ఆవపిండి వచ్చేసి 1 టీ స్పూను వేసుకోండి. ఇలా వేసేసి మన దగ్గర గల్లులుప్పు ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర గల్లులుప్పు లేకపోతే సాల్ట్ అయినా సరే ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. లేదా రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి వేసుకొని ఇందులోనే కరివేపాకు వచ్చి ఒక 2 రెమ్మల వరకు వేసుకోండి. పచ్చివే వేసుకోండి. అలాగే ఒక 10-15 మిరియాల వరకు తీసుకొని ఇందులో వేసేయండి. మీ దగ్గర మిరియాలు లేకపోతే పెప్పర్ పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోండి, లేదా సొంటి పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత గరిటె పెట్టి ఒకసారి కలిపేయండి. అలాగే కారానికి తగ్గట్టు 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా మీరు పొడవుగా చీల్చుకున్నవి ఒక 3 పొడవుగా చీల్చుకొని పక్కన పెట్టేయండి. ఇది కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేయండి. మనం వేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలు ఘాటు అనేది ఈ రసానికి పట్టి మనకి పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి టెంపుల్లో ఎలా అయితే చేస్తారో అదే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు ఇప్పుడు వేసి చూపించానండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇదిగో చూడండి, మొత్తం కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక పావు గంట సేపు కుక్ చేసుకుంటే మనకి చింతపండు రసం అనేది ఇలా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ రసాన్ని దింపి పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారే లోపల పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఒక 150 గ్రామ్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పల్లీలు వచ్చేసి 1 కప్పు, పోపు దినుసులు వచ్చేసి 1/2 కప్పు వరకు వేసుకొని వీటిని దోరగా వేయించుకోండి. మరీ ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉంది. లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా దోరగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించడం వల్ల పల్లీలు అనేవి తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి. ఇవి దోరగా వేగిపోయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి ఒక 4 తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. కరివేపాకు వచ్చి 2 రెమ్మల వరకు తీసుకొని వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం పోపులో వేసేద్దాం. ఇలా వేసి గరిటె పెట్టి కలుపుకుంటూ ఈ పోపు మొత్తాన్ని కూడా దోరగా వేగనివ్వండి. కరివేపాకులో ఉన్న చిట్టపట్లు ఆగిపోయే వరకు కూడా ఈ పోపుని ఫ్రై చేసుకుంటూ వేగనివ్వండి. చూడండి, మనకి పోపు అనేది ఇలా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. మనం ఆల్రెడీ చింతపండు రసంలో పసుపు అనేది ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను, కానీ 1 టీ స్పూన్ వరకు మనం పోపులో కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ పులిహోరకి కలర్ అనేది ఈ పసుపు వల్లే వస్తుందండి. ఇప్పుడు ఈ పోపు మొత్తం కూడా చూడండి, మనకి ఇలా దోరగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం దింపేసి కొంచెం చల్లారనిద్దాం. నేను ఒక 1/2 కిలో రైస్ తీసుకొని ముందుగానే కుక్ చేసుకొని ఇలా ఒక వెడల్పాటి బౌల్లో వేసుకొని చల్లారి పెట్టాను అనమాట. మనకి రైస్ అనేది ఇలా ఆరపెట్టుకోవాలి. అప్పుడే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది పులిహోర అనేది. మీరు వేడివేడి అన్నంలో పోపు అనేది వేసేసారంటే అది మెత్తబడిపోతుంది. మనకి అంత పర్ఫెక్ట్గా రాదనమాట. మనకి టెంపుల్ స్టైల్ పులిహోర కావాలి అంటే కంపల్సరీ రైస్ అనేది ముందుగానే కుక్ చేసుకొని ఇలా ఆరపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా ఇలా రైస్ మీద వేసేద్దాం. ఇలా వేసేసి మొత్తం పోపు అంతా కూడా ఈ రైస్కి పట్టేటట్టు కలిపేయండి. మనకి పోపు అనేది కాలుతుంది కాబట్టి గరిటెతో కలపండి. గరిటెతో కలుపుకున్న తర్వాత ఈ పోపు కొంచెం చల్లారిన తర్వాత చేయి పెట్టి మొత్తం కూడా మిక్స్ చేసేయండి.
చాలాసార్లు మనం చాలా రకాల పులిహోరలు అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం, కానీ టెంపుల్ స్టైల్ పులిహోర రావాలి అంటే ఈ పద్ధతిలో ఈ టిప్స్తో ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం కూడా కలిపేసి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి, చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా చిక్కగా రావాలన్నమాట. ఈ కలరు అలాగే ఈ చిక్కదనం అనేది వస్తే మనకి టెంపుల్ స్టైల్ పులిహోర అనేది ప్రిపేర్ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కొంచెం కొంచెంగా ఈ రైస్లో యాడ్ చేసుకోండి. ఒక్కసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా ఈ చింతపండు రసాన్ని వేసి కలపండి. మొత్తం ఒకసారి యాడ్ చేసేస్తే పులుపు అనేది ఎక్కువ అయిపోతుంది. మనకి ఎంత పడుతుంది ఏంటి అనేది చూసుకుంటూ ఇందులో చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటె పెట్టి ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా కలిపేసి పులుపు అనేది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చేసుకోండి. మీరు అదే ప్రసాదంగా పెడుతున్నారు కాబట్టి మనం టేస్ట్ అనేది, చాలామంది ప్రసాదం చేసేటప్పుడు టేస్ట్ అనేది చేయరు కదా, అందుకనే రైస్ అనేది ఇలా ప్లేట్లో వేసుకొని ఒక 4 గరిటెలు మీరు చింతపండు రసాన్ని నేను వేసినట్టు వేయండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదా మీరు ముందే చింతపండు రసం కుక్ చేసుకునేటప్పుడు ఒక అరకిలో రైస్కి వచ్చేసి 100 గ్రాముల వరకు చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి. అలా కరెక్ట్ క్వాంటిటీ తీసుకొని ఉడకబెట్టుకున్నారంటే మీరు ఇక రుచి చూసే పని లేకోకుండా డైరెక్ట్గా పులిహోర అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఈ ఎండుమిర్చి ఉన్నాయా, ఈ ఎండుమిర్చిని అక్కడక్కడ క్రష్ చేసుకుంటూ ఈ పులిహోరను కలిపారంటే టేస్ట్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలా కలిపేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఎమ్మటనే సర్వ్ చేసేయకుండా ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకొని అప్పుడు మీరు సర్వ్ చేశారంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పులుపు, ఉప్పు, కారం, నూనె అనేది ఈ పులిహోరకు పట్టి మనకి టెంపుల్ స్టైల్ పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఈ నవరాత్రికి స్పెషల్గా తక్కువ టైంలో ఎక్కువ రుచితో ఇలా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఈ నవరాత్రి స్పెషల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. అయితే రవ్వ కేసరి అనేది ప్రతి ఒక్కరూ చేస్తారండి, కానీ రవ్వ కేసరి అనేది ఇలా నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోయేలాగా స్మూత్గా రావాలంటే కొన్ని టిప్స్తో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి మొత్తాన్ని కూడా బాగా కరిగించుకోండి. ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులో జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ మీ ఇష్టమండి, మీకు ఏవి ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుని ఇలా దోరగా వేయించేసుకోండి. నేనైతే జీడిపప్పు వరకు యాడ్ చేస్తున్నాను. చూడండి ఇలా దోరగా వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువ మాడ పెట్టొద్దు. వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ అనేది తీసుకున్నాను. మనం దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటాము. ఇప్పుడు ఈ రవ్వని ఈ నేతిలో వేసుకొని ఇలా లైట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుందన్నమాట, కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇలా వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని, మీకు ఇక్కడ చిన్న చిట్కా అని చెప్పాను కదా, మనకి స్మూత్గా రావాలి అంటే ఈ రవ్వలో మీరు కూల్ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి. ఒక 4 కప్పులు వాటర్ని ముందుగానే ఇలా మరిగించి పక్కన పెట్టుకోండి. సలసల మరుగుతున్న వేడి వాటర్ని ఒక 4 కప్పుల వరకు ఇందులో యాడ్ చేసేయండి. 1 కప్పు రవ్వకు వచ్చేసి 4 కప్పులు వాటర్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయండి, ఉండలు గడ్డలు లేకోకుండా. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ రవ్వ మొత్తం కూడా కుక్ అయ్యేటట్టు ఇలా వాటర్ మొత్తం కరిగిపోయే వరకు కూడా ఇలా కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి వాటర్ మొత్తం మనకు కుక్ అయిపోయినాయి కదా, ఇందులో ఫుడ్ కలర్ వచ్చి ఎల్లో ఫుడ్ కలర్ తీసుకుని వాటర్లో కలిపండి ఒక చిటికెడు. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకుని, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం పోసుకొని ఈ రవ్వ మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు రవ్వ అలాగే 4 కప్పుల వాటర్కి వచ్చేసి షుగర్ వచ్చి 1.5 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. అయితే మీరు షుగర్ తక్కువ తినేవారైతే 1 కప్పు వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినేవారైతే 1.5 కప్పు షుగర్ వరకు పడుతుంది. నేనైతే 1 కప్పు షుగర్ వరకు యాడ్ చేశానండి, ఎందుకంటే తక్కువ తింటాం కాబట్టి. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి, లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కుక్ చేయండి. చూడండి మనకి ఇలా జారుగా షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయింది కదా. ఎమ్మటనే గ్యాస్ ఆఫ్ చేసేసి అదే వేడి మీద నెయ్యి వచ్చి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా నెయ్యి వేసి
బాగా కలుపుకుంటూ ఆ వేడి మీదే నెయ్యి కరిగేటట్టు ఇలా కలపండి. ఇలా కలిపేసిన తర్వాత ఎమ్మటనే వేరొక బౌల్లోకి ఈ ప్రసాదం మొత్తాన్ని కూడా తీసేయాలి. మీరు ఇదే బౌల్లో ఉంచేసారంటే అది గట్టిపడిపోతుంది. వేరొక బౌల్లోకి ఎమ్మటనే మార్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ వెయ్యైనా సరే మీకు ఇష్టమైనవి ఈ ప్రసాదం పైన డెకరేషన్ చేసేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయండి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. పండగ పూట తక్కువ టైంలో ఎక్కువ రుచితో ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది. ఈ నవరాత్రి స్పెషల్గా ఇలా రవ్వ కేసరి అనేది చేసి పెట్టండి అమ్మవారికి. అలాగే మనకి రవ్వ కేసరి అనేది స్మూత్గా రావాలంటే ఈ పద్ధతిలో ఈ టిప్స్తో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మన మూడో రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం శనగలు. ఈ ప్రసాదం శనగల్ని చాలామంది కుక్కర్లో వేసి విజిల్ పెట్టేసి ఉడికించేస్తూ ఉంటారు. కానీ విజిల్ అస్సలు అవసరం లేకోకుండా, అసలు కుక్ చేసే పని లేకోకుండా మీకు చిన్న టిప్తో పండగ పూట తక్కువ టైంలో ఎక్కువ రుచితో ఈ ప్రసాదం శనగలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగానే ఇదిగోండి శనగలు నైట్ మొత్తం కూడా నానపెట్టేసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే 2 కప్పుల వరకు శనగలు అనేవి తీసుకున్నాను. వీటిని ఓవర్ నైట్ మొత్తం కూడా నానపెట్టేసాను అనమాట. ఇప్పుడు వీటిని బాగా ఇలా కడిగేయండి ఒక 4-5 సార్లు. ఈ వాటర్ మొత్తం వంపేసి ఇప్పుడు ఈ శనగల్లో వేరే వాటర్ పోసుకొని పక్కన పెట్టేయండి. చూడండి, మనకి క్లీన్ అయిపోయినాయి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శనగలను పక్కన పెట్టేసుకొని వీటికి మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఇలా ఒక కళాయి పెట్టేసుకోండి. ఈ కళాయి హీట్ అయిన తర్వాత ఇందులో నెయ్యి కానీ లేదా నూనె కానీ 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకొని ఎండుమిర్చిని ఒక 4 తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి కారానికి మనకి. అలాగే జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా వేసి ఈ రెండింటినీ కూడా కొంచెం దూరగా ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వచ్చి ఒక 2 రెమ్మల వరకు వేసుకోండి. మీకు ఇష్టమైతే ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం లేని వారు స్కిప్ చేసేయండి. కరివేపాకు వచ్చి 2 రెమ్మల వరకు వేసుకొని ఈ కరివేపాకులో ఉన్న చిటపట్లు ఆగే వరకు కూడా ఫ్రై చేసుకోండి. మనకి పోపు అనేది దోరగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం శనగలను ఆల్రెడీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ శనగల మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. వాటర్ అస్సలు లేకోకుండా శనగల వరకే యాడ్ చేసుకోండి. మనం పండగ పూట అస్సలు టైం అనేది ఉండదు కదా. పండగ పూట కుక్కర్ పెట్టి విజిల్ పెట్టి వీటిని కుక్ చేసే కంటే కూడా ఈ చిన్న టిప్తో ట్రై చేయండి. మనకి శనగలు అనేవి అద్భుతంగా మెత్తగా వస్తాయి. మీకు చూపిస్తాను కూడా. ఇదిగోండి, ఇలా శనగలు మొత్తం వేసేసి గరిటె పెట్టి కలిపేయండి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ కుక్ చేసుకుంటే మనకి శనగలు అనేవి చక్కగా మెత్తగా కుక్ అయిపోతాయి. ఇలా మొత్తం కూడా కలిపేసి ఒక 2 నిమిషాలు వదిలేయండి. లో ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. మూత కూడా అస్సలు పెట్టే పని లేదు. 2 నిమిషాల తర్వాత గరిటె పెట్టి ఇలా కలపండి. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మరలా 2 నిమిషాల తర్వాత మరలా కుక్ చేయండి. అలాగే 3 సార్లు మీరు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే మనకి ఈ శనగలు అనేవి చాలా ఈజీగా మెత్తగా కుక్ అయిపోతాయి. విత్ ప్రూఫ్ మీకు చూపిస్తాను చూడండి. నేను శనగల్ని ఇంకా చూడండి, ఒకటి తీసుకొని చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. ఈ మాత్రం దానికి మనం కుక్కర్ పెట్టి విజిల్ పెట్టి మనం పండగ పూట అస్సలు టైం లేక చాలా ఇబ్బంది పడిపోయే కంటే ఈ పద్ధతిలో ట్రై చేయండి. చాలా ఈజీగా మనకి ఈ శనగలు అనేవి కుక్ అయిపోతాయి. పండగ టైంలో తక్కువ టైంలో ఎక్కువ రుచిగా మనకి ప్రసాదం కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ శనగల్ని ఒకసారి కలిపేసుకొని ఇందులో సాల్ట్ వచ్చి 1 టీ స్పూన్ వరకు వేసుకుందాం. లేదా రుచికి సరిపడే ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ మొత్తం కూడా ఈ శనగలకు పట్టేటట్టు మొత్తం కూడా కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని ఇందులో లైట్గా కారం అనేది యాడ్ చేయండి. లేదు మీకు కారం వద్దు అనిపిస్తే మనకి ఇందులో ఎండుమిర్చి అనేది ఆల్రెడీ యాడ్ చేసాం కదా మనం, ఆ కారం అనేది సరిపోతుంది. కొంచెం స్పైసీగా తినేవారు లైట్గా ఒక చిటికెడు వరకు కారం అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలిపేయండి.
కలిపేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేశారంటే మనకి పండగ టైంలో తక్కువ టైంలో ఎక్కువ రుచితో చాలా ఈజీ టిప్స్తో ప్రసాదాలు అనేవి రెడీ అయిపోతాయి. ఈ టిప్స్తో ట్రై చేయండి. ఈసారి ఈ పండగకి చాలా సింపుల్గా మీకు పండగ పూట ఎక్కువ శ్రమ లేకోకుండా పండగ ప్రసాదాలు అనేవి రెడీ అయిపోతాయి. వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. అలాగే ఈ 3 రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. మళ్ళీ వేరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.